మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు కానీ విష్ణు కానీ మనోజ్ బాబు కానీ ఎక్కడా కూడా పర్ఫార్మెన్స్ విషయంలో ఫెయిల్ అయినట్టు వాళ్ళు నటులుగా వీళ్ళు ఫెయిల్ అయినటువంటి ఇది రాలేదు. థ్యాంక్ యూ. కానీ కెరీర్ పరంగా చూసుకుంటే సక్సెస్ ఫెయిల్యూర్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక బ్యాడ్ పీరియడ్ నడుస్తుందా, ఒక దురదృష్టం మీరు ఇందాకన్నట్టు దురదృష్టం అనేది నడుస్తుందా అర్థం కాదు. నువ్వు ఒకదానికి అప్రిషియేట్ చేయి. నటులుగా వీళ్ళు ఫెయిల్ అవ్వలేదు, క్యారెక్టర్ వైజ్ ఫెయిల్ అవ్వలేదు, కథా విధానంలో ఫెయిల్ అవుతున్నా అని చెప్పావు. చాలా సంతోషం. క్యారెక్టర్గా యాజ్ ఎ బిహేవియర్గా తప్పు జరుగుంటే దిగులు పడాలి. ఐ వెరీ హ్యాపీ. ఈ రోజు కాదు రేపు కాదు రెండు సక్సెస్ వస్తుంది. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. మోహన్ బాబు గారు, మానసిక సంఘర్షణ అనేటువంటిది మనిషిని రకరకాలుగా ఆలోచింపజేస్తుంది, రకరకాలుగా బాధకు గురి చేస్తుంది. మీరు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరెంత దైవభక్తి పరులో అందరికీ తెలుసు. ఒక సాక్షాత్తు షిరిడి సాయినాథుని నమ్ముకున్నారు, అలాగే వెంకటేశ్వర స్వామి అన్నా కూడా, శివుడన్నా కూడా మీకెంతో భక్తి ఉన్నటువంటి వ్యక్తి మీరు. కానీ ఇలాంటి ఫెయిల్యూర్స్లో దైవ దూషణకు కూడా పాల్పడతారట కదా మీరు. దేవుణ్ణి కూడా ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నావు అని చెప్పి లేదు, దేవుడితో కూడా యుద్ధం చేస్తారు. ఒకసారి యుద్ధం అనుకున్నాను, మళ్ళీ నాకు నేనే అనుకున్నాను, ఒరే సక్సెస్ వచ్చినప్పుడు ఏమో దేవుణ్ణి పొగుడుతావా, ఫెయిల్యూర్ వస్తేమో దేవుని తిడతావా, ఎందుకురా? ఇది ఇచ్చింది ఆయనే, అది ఇచ్చింది ఆయనేరా. కాబట్టి జాతకంలో నీ తలరాతలో విధిలో ఏమైతే రాసి ఉంటుందో అలా జరుగుతాయి తప్ప నువ్వు అనుకున్నట్టు అన్నీ జరిగితే ఇంకెట్లరా మోహన్ బాబు అని నాకు నేనుగా అనుకొని భూషణలు వేస్ట్రా. మోహన్ బాబు గారు, మిగతా సినిమా వాళ్ళ నుండి మోహన్ బాబు గారిని ప్రత్యేకంగా సపరేట్ చేసేటువంటి ఒకే ఒక ప్రత్యేక అంశం ఏమిటంటే మీరు విద్యారంగంలోకి ప్రవేశించడం అనేది. సినిమా రంగం, విద్యారంగం రెండు పరస్పర విరుద్ధ రంగాలు ఇవి. పిల్లలు కూడా సినిమాకి వెళ్తున్నాం అంటే సినిమాలు చూసినట్టు చెడిపోతారా అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటిది, అలాంటి అభిప్రాయం ఉన్నటువంటిది. అలాంటి ఒక పరస్పర రంగం, విరుద్ధమైనటువంటి రంగంలోకి రావాలనే ఆలోచన మీకు అసలు ఎలా కలిగింది, ఏ విధంగా అది కార్యరూపం దాల్చింది? ప్రభు, ముందు స్కూలు 1992 నాకు నేనుగా అనుకున్నాను, నటుడుగా ఎంటర్ అయ్యాం. వయసు వచ్చే కొందుకి మనిషి రూపం మారే కొందుకు కూడా ఒకటేగా హీరో వేయలేం, విలన్ వేయలేం. మార్కెట్ ఉండొచ్చు, మార్కెట్ లేకపోవచ్చు. ఎంతోమంది సీనియర్ నటులను చూశాను నేను. ఆ చివరిలో ఫెయిల్యూర్స్ ఉంటే ఎవరు మతించరు. అదంతా చూసి ఒక స్కూల్ పెట్టాలని ఆలోచన వచ్చింది. 4th క్లాస్ to 10th అండ్ +1 +2 ఇంటర్మీడియట్ పెడితే మనం ఫెయిల్యూర్ అయితే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోదామని ఆ ఉద్దేశంతో స్కూల్ కట్టాను. కానీ భగవంతుడు ఏమిటో, లేదరా నీకు అవకాశం ఇవ్వను, నీ జీవితాంతం నువ్వు యాక్ట్ చేస్తూ ఉండాల్సిందే అనే భావం, అనే అదృష్టాన్ని నాకు కలుగు చేశాడు. అందుకని స్కూలు అంచెలించెలుగా యూనివర్సిటీ అని నేను చెప్పాను. ఏమంటానంటే మామూలుగా సినిమా వాళ్ళు కానీ ఏదైనా వ్యాపారం, ప్రతి ఒక్కరికి వ్యాపారం అనేది పెట్టుకోవాలని ఉంటుంది. ఏదో ఒక సైడ్ బిజినెస్ ఉండాలి, దీన్ని నమ్ముకొని ఎక్కువ కాలం ఉండలేము, ఒక వ్యాపారం స్టార్ట్. అది రకాల లాభదాయకమైన వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఆ వ్యాపారాలు వదిలేసి ఇంకా విద్యారంగం అనేటువంటిది ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇది కదా. ఆ ఇన్స్పిరేషన్ ఎలా జరిగింది అనేది? ఇది వ్యాపారం అనరు, విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈజ్ ద డిఫరెంట్. స్కూల్ పెట్టింది నేను వ్యాపారం కోసం కాదు, 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశము కాదు, నేను రిటైర్ అయ్యేదానికి నాకు ఉపయోగపడుతుంది, హైడింగ్ ప్లేస్ అనే ఉద్దేశంతో ప్రారంభం చేశాం. వ్యాపారం కూడా కాస్త ఉండొచ్చు, బట్ ట్రస్ట్ వ్యాపారం కాదు. స్కూలు సపరేట్గా పెడితే అది వ్యాపారమే. మాది ముందు స్కూల్ పెట్టాం, ఆ తర్వాత ట్రస్ట్ అయింది. ట్రస్ట్ వ్యాపారం అవ్వదు, రెండు సైమల్టేనియస్గా అన్నాయి. అసలు స్కూల్ పెట్టిన తర్వాతనే మీ హీరోగా మీ కెరీర్ అనేట్టు ఇంకా అద్భుతంగా జరిగింది. యాక్చువల్గా దానికి ముందు అల్లుడు గారికి ముందు మీ కెరీర్ అనేటువంటిది చాలా డోలాయమైన స్థితిలో ఉంది. డోలాయం గారు గీలాయం కాదయ్యా, కరెక్ట్గా మాట్లాడు. అల్లుడు గారికి ముందు 1990లో ఆ మధ్యలో 2-3 సంవత్సరాలు ఏది 0 నిర్మాతగా 0, హీరోగా 0, విలన్గా 0 కాదు, మైండెడ్, నటుడుగా 0 కాదు, ఫెయిల్యూర్ అని ఒప్పుకోవాలి. చెప్పు ధైర్యంగా. డోలామయమో ఏంటి, నేనేమైనా అవమానంగా ఫీల్ అవుతానా? ఫాల్స్ ప్రెస్టేజ్ ఎందుకు? నో ఫాల్స్ ప్రెస్టేజ్, అది ఉండేవాళ్ళకు ఉంటుంది. మావన్నీ సక్సెస్ అని కొట్టుకుంటుంటారు డబ్బాలు. ఎవడు ప్రపంచంలో ఎవడికి సక్సెస్లు ఉండవు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. అలాగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఎస్, మళ్ళీ జీవితం ప్రారంభమైంది అల్లుడు గారి నుంచి ప్రారంభమైంది సార్. అదే చెప్పాలి. అల్లుడు గారి ముందు షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను, షిరిడి భార్యాబిడ్డలతో. ఫస్ట్ టైం నేను, నిర్మల, లక్ష్మి, విష్ణు, మనోజ్ 90లో వెళ్ళి భగవంతుని సన్నిధానంలో అలా కూర్చున్నాను.
ఎదురుగా ఎవరో రికమెండేషన్స్తో నన్ను అలా కూర్చోబెట్టారు కుటుంబాన్ని. నేను ఏదో కొన్ని ప్రశ్నలు వేశాను. ఆయన ఎవరైనా అడుగుతారుగా, నువ్వు అడుగుతావు కదా, ఎవరైనా అడుగుతారు. నాకు నేనుగా కొన్ని ప్రశ్నలు వేశాను. మరి ఏంటన్నాను. వచ్చేటప్పటి నుంచి అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీగా వరుసగా రాజ్యసభ వరకు తీసుకెళ్లారు. మీకు అర్థమైందా? స్కూలు కట్టించాడు, కాలేజీలు కట్టించాడు, రాజ్యసభ వరకు తీసుకెళ్ళాడు. అంటే బొక్కాయి సినిమా అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ 2 సినిమాల టయానికే ఇది స్కూల్ స్టార్ట్ అయింది. అల్లుడు గారి డబ్బులతోనైనా, అల్లుడు గారి లాభాలతోనే అంతే. ఒక్క సినిమా టర్న్ చేసింది అంతే. అంటే అంతకుముందు ఎన్ని సినిమాలకు ఒక సినిమాలో వచ్చిన 5-6 సినిమాలు ఇల్లు కూడా అమ్ముకున్నానే. బ్యూటిఫుల్గా కట్టాను హౌస్ బకీరిదమ్మారి స్ట్రీట్లో. ఎక్స్ట్రాడినరీ హౌస్. దాన్ని చూసి చాలామంది నట్లు కూడా కట్టారు. సూపర్ హౌస్. అది రోడ్డున పడేసింది. గెట్ అవుట్ రాస్కెల్. ఏ సినిమా సార్ అంత రోడ్డున పడేసింది? ఏదో అయింది, చెప్పుకో. రోడ్డు పడేసింది. మళ్ళీ పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఫ్లాట్స్లో ఉన్నాను. ఏ ఇల్లు కట్టక ముందు ప్రారంభం కార్ షెడ్, పెళ్ళైన తర్వాత ఒక చిన్న ఫ్లాట్, ఆ ఫ్లాట్ నుంచి సొంత హౌస్, మళ్ళీ సొంత హౌస్ నుంచి అగైన్ గో టు ది ఫ్లాట్. అట్లా వెళ్ళాను. ఆ దానిలో ఎవరు ఒక్కరు సహాయం చేసిన వాళ్ళు లేరు. ఎవరి సహాయానికి నేను చేయి చాచలేదు. ఐ వెంట్ లైక్ దట్. అగైన్ ఫ్రమ్ దేర్ ద గాడ్ హ్యాస్ గివెన్ సంథింగ్ టు మీ. ఏ షిరిడీ సాయినాథునికి టెంపుల్కి వెళ్ళానో అదే షిరిడీ సాయినాథుని టెంపుల్ మన ఇన్స్టిట్యూట్ దగ్గర కట్టాము. మీరు చూసారా దేవాలయం? షిరిడీలో సాయినాథుడు ఎలా ఉన్నాడు, ఇక్కడ కూడా సాయినాథ నగర్ అదే షిరిడీ సాయినాథుడు, అదే రూపంతో అంశం అలా వచ్చి కూర్చున్నట్టుంది. నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లా, ఇక్కడ చూస్తే చాలు. ఇంత దూరం వెళ్ళక్కర్లా. అందుకే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ బాబా దర్శనం చూసుకుని వెళుతున్నారు. అలాగే నాకు నక్షత్రవనం అవుతుంది. ప్రభు ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నక్షత్రవనాన్ని అంటే 24 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు ఒక్క ప్రదక్షిణ చేస్తే నక్షత్రవనాన్ని ఎంత అద్భుతమో ఆలోచించుకో. నీ నక్షత్రానికి తగిన చెట్టు ఉంది. నక్షత్రానికి, రాశికి, గ్రహానికి 2 చెట్లు ఉన్నాయి. వాటిని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు. అటువంటిది నాకు బెంగళూరు గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారు ప్రసాదించింది. ఆయన అడిగితే ఆ మొక్కలు ఎక్కడెక్కడి నుంచో తెప్పించిచ్చారు. ఆ మహానుభావుడికి నమస్కారం. ఆయన ఇచ్చింది నాటాను. యూ హ్యావ్ సీన్. ప్రతి ఒక్కరూ వచ్చి ఒక ప్రదక్షిణ చేస్తే వాళ్ళ కష్టాలన్నీ పోతాయి అని హామీ ఇస్తాను. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సార్, విద్యాలయాలు ఈ రోజున భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్గా, టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్గా ఇవి షైన్ అవుతున్నాయి. మీరు చదివింది కేవలం PUC, BA. ఆ తర్వాత వెంట ది YMC కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, లోయర్ గ్రేడ్ ఆఫ్ ఫిజికల్. ఆ తర్వాత ఉద్యోగం.